మొదటి ప్రశ్న ఏపీ హిస్టరీ ప్రాచీన చరిత్ర. బ్రూస్ఫుట్ ప్రాచీన కాలపు రాతి గొడ్డలిని కనుగొన్న ప్రాంతం. కర్నూలు జిల్లా బెల్లస్వర్గం, గుంటూరు జిల్లా వడ్డమాను, చిత్తూరు జిల్లా రాళ్లవాగు, ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ. సరైన సమాధానం గుంటూరు జిల్లా వడ్డమాన్. గుంటూరు జిల్లా వడ్డమానులో రాబర్ట్ బ్రూస్ఫుట్ ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. ఈయన గుంటూరు జిల్లా వడ్డమానులో రాతి గొడ్డలిని కనుగొన్నారు. తర్వాత ప్రశ్న జతపరచుము. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ, చిత్తూరు జిల్లా రాళ్లవాగు, కడప జిల్లా సగిలేరులోయ, తిరుపతి. ఇక్కడ పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు ఏ ఐజాక్, బి కృష్ణమూర్తి, సి తిమ్మారెడ్డి, డి జాకబ్ జయరాజ్. సరైన సమాధానం ఆప్షన్ 1. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ఐజాక్, చిత్తూరు జిల్లా రాళ్లవాగు కృష్ణమూర్తి, కడప జిల్లా సగిలేరు లోయ తిమ్మారెడ్డి, తిరుపతి జాకబ్ జయరాజ్. ఇక్కడ పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత ప్రశ్న ఉత్తర ప్రాచీన శిలాయుగపు జంతు అవశేషాలు, గుర్రపు నాడ ఆకారపు బ్లేడ్లు, కుండపాత్రలు, రాగి పనిముట్లు. జతపరచడం. ఏ కేసరపల్లి, బి పాతపాడు, సి మచట్ల చింతమానుగని, డి బెల్లస్వర్గం. ఏ ప్రాంతాల్లో ఏది కనుగొన్నారు అనేదాన్ని జతపరచం. సరైన సమాధానం ఆప్షన్ 2. 1D, 2C, 3B, 4A. ఉత్తర ప్రాచీన శిలాయుగపు జంతు అవశేషాలను బెల్లస్వర్గంలో కనుగొన్నారు. గుర్రపు నాడ ఆకారపు బ్లేడులను మచట్ల చింతమానుగనిలో కనుగొన్నారు. కొండపాత్రలు పాతపాడు కర్నూలు జిల్లా, రాగి పనిముట్లు కేసరపల్లి. తర్వాత ప్రశ్న బ్లేడు బ్యూరిన్ పరిశ్రమ మొదటిగా ప్రారంభమైన కాలం. బ్లేడు బ్యూరిన్ పరిశ్రమ మొదటిగా ప్రారంభమైన కాలం. పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఉత్తర ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం. సరైన సమాధానం ఉత్తర ప్రాచీన శిలాయుగం. తర్వాత ప్రశ్న క్రింది వానిలో ఏది మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది? మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. వ్యవసాయం, పశుపోషణ, కాల్చిన ఇటుకల తయారీ, కుండల తయారీ. సరైన సమాధానం పశుపోషణ. వ్యవసాయం అనేది నవీన శిలాయుగంలో ప్రారంభమైంది. పశుపోషణ మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. అదేవిధంగా కాల్చిన ఇటుకల తయారీ, కుండల తయారీ కూడా తర్వాత కాలాల్లో నవీన శిలాయుగం తర్వాత కాలాల్లోనే ఇవి ప్రారంభమయ్యాయి. కుండల తయారీ నవీన శిలాయుగం, కాల్చిన ఇటుకల తయారీ ఇనుపయుగం.